ఏం కూర చేస్తున్నావు ఈరోజు? చికెన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి గసగసాలు నూరు పెట్టాను, అలాగే టమాటో ముక్కలు, ఇది కరివేపాకులేండి. చికెన్ని ఉప్పు వాటర్లో వేసి పెట్టానండి కడిగి శుభ్రంగా. ఇందులో చికెన్ వేద్దాం ఇప్పుడు ఆయిల్లో. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు ఆయిల్లో బాగా వేగాక చికెన్ వేసాను. ఇప్పుడు ఉప్పు, పసుపుని యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ జాడీల్లో కారం, అలాగే పసుపు, ఉప్పు అండి, పింక్ సాల్ట్, ఉప్పు పసుపు వేసాను. చక్కగా లిడ్ పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి, ఆ వాటర్ అంతా పోయేదాకా. తర్వాత మనము దంచుకున్న అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ని వేద్దాం. చక్కగా లిడ్ పెట్టానండి. చూద్దామండి ఎంతవరకు వచ్చిందని. ఆ వాటర్ అంతా పోయేదాకా ఉడికించి తర్వాత మసాలాని వేద్దాం. ఫ్రెండ్స్, టమాటోలు యాడ్ చేశాను. బాగా మెత్తగా అయ్యాక మసాలా పేస్ట్ని వేస్తాను. టమాటా చక్కగా మగ్గింది. ఇప్పుడు మనము ఈ మసాలా పేస్ట్ని వేస్తున్నాను. ఎందుకంటే గసగసాలు వేసాను, అంటుకోకుండా ఉంటుందని లాస్ట్లో వేస్తున్నానండి. తర్వాత కారంని యాడ్ చేయాలి. చూసారా, మసాలా వేసేసాను. ఇప్పుడు కారంని యాడ్ చేద్దాం. కారం వేసానండి. మనం తినే స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో నేను వచ్చేసి యాలక్కాయ పొడి, కొంచెం చెక్క, లవంగా పొడి వేస్తాను. కొంచెం వాటరీగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, కర్రీ చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలాచీ వేస్తున్నాను. సూపర్గా ఉంటుంది. కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. సండేగా ఇదేనండి మా స్పెషల్.